వెల్కమ్ టు జీకే న్యూస్ 9. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎంపీ ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఆర్డీఓ కార్యాలయాల ధర్నా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్డీఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కళాశాలలు యాజమాన్యాలు చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటే ప్రభుత్వాలకు కనీసం విద్యార్థులపై ఆలోచన లేకపోవడం సిగ్గుమాలిన విషయమని, దాదాపు 8,000 కోట్ల బడ్జెట్ను విడుదల చేయాలని, లేకపోతే జూలై 6వ తేదీన బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షతన అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుబ్బాసి ప్రణీత్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సమీర్, జిల్లా కన్వీనర్ సాయి యాదవ్, కరీంనగర్ జిల్లా కమిటీ మెంబర్ తిరుపతి అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, అదేవిధంగా ఆర్డీఓకు కలెక్టరేట్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా పక్షాన బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్ అనే నేను, అదేవిధంగా విద్యార్థి సంఘం నాయకులమందరం కలిసి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంకు రావడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 14 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగు, ఫార్మసీ, బీటెక్ విద్యార్థులకు 8,000 కోట్ల పైగా ఉన్నటువంటి బడ్జెట్ విడుదల చేయకపోవడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు విషయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందని, అదేవిధంగా గతంలో విద్యార్థులు ఏ విధంగా పోరాటం చేసిర్రో, కాంగ్రెస్ పార్టీ వస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందని విద్యార్థులందరూ ఏకమయ్యి కాంగ్రెస్ పార్టీని గెలిపేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక 33 నెలలు గడిచినా కానీ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం గారు రాష్ట్ర విద్యాశాఖను అతని చేతిలో గుప్పట్లో పెట్టుకొని ఈరోజు విద్యా వ్యవస్థను మొత్తం కార్పొరేట్ మయంగా చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ దేనికి పనికి రాకుండా చేసినటువంటి కేవలం ముఖ్యమంత్రి అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రమే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా 5వ తారీఖు 6వ తారీఖు రోజున, సోమవారం రోజున కరీంనగర్లో గీతాభవన్ చౌరస్తా నుండి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం, అదేవిధంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి విద్యార్థి సంఘం తరఫున పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ 8 రోజుల కాల వ్యవధిలో 8,000 కోట్ల బడ్జెట్ను విడుదల చేయకపోతే రాష్ట్రంలో అదేవిధంగా రాడికల్ యుద్ధం కేవలం విద్యార్థులు, నిరుద్యోగుల నుంచే మొదలవుతుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము. లేని ఏడల అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టినటువంటి గతి కాంగ్రెస్ పార్టీ కూడా పడుతుందని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. నా పేరు అనిల్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.